తే పునస్మాత్ చక్షుః మనః ప్రాణంగనో దేహి భోగం యప్పక్షేమభూజముచ్ఛ్రాంతమనోతే మృడయానస్వస్తి ఆమిన్ సర్వజగన్నాథ యావత్ పూజావతారకం యావత్వం ప్రీతి భావేన లింగేస్మిన్ హరిదేం కురు త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఓం సద్యో జాతం ప్రపద్యామి ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. భవానీ శంకర స్వామినే నమః. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. భవానీ శంకర స్వామినే నమః. పాద్యం సమర్పయామి. ఓం భవే భవేనాతి భవే భవస్వమాన్. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. బాబు మీ పేరు సారీయా? పంతులు గారి అని పిలిస్తే సరిపోతుంది బాబు, ఇలా పిలిస్తే ఏం బాగుంటుంది చెప్పు. సారీ అండి. అదిగో మళ్ళీ సారీ. మీ పేరు తెలియక. చెప్పు బాబు, ఏం కావాలి? అదేనండి, ఇప్పుడు మనం కొబ్బరికాయ కొడతాం కదా, దానివల్ల దేవుడు మనకి హెల్ప్ చేస్తాడంటారా? ఇలాంటి అనుమానంతో కొబ్బరికాయ కొడితే దేవుడు హెల్ప్ చేయడు సరికదా, సెల్ఫ్ గోల్ కొట్టించేస్తాడు. పడుతాయి, కొబ్బరికాయ అక్కడ కొట్టకూడదయ్యా. ఇలా ఇవ్వు. చెప్పు, ఏం కోరుకున్నావు దేవుణ్ణి? అదేనండి, రేపు నేను ఎగ్జామ్కి వెళ్తున్నాను. ఒకవేళ నన్ను పాస్ చేస్తే మీలా గ్యాస్ కొట్టకుండా ఈ కొబ్బరి జ్యూస్తో దేవుడి గారికి బాడీ వాష్ చేస్తా అని మొక్కున్నాను. ఓం నమః శివాయ. వస్తానండి. విధవది కలికాలం. అమ్మో, తొందరగా వెళ్ళాలరా దేవుడా. పాపం అర్జెంట్ అనుకుంటా, కొబ్బరికాయ అంతా తినేసినట్టున్నాడు, పారిపోతున్నాడు. అబ్బో సునకం, టైం అయిపోతుంది. ఇదొకటి. ఒక చెప్పేమైంది? సారీ అండి, కంగారులో మీ చెప్పు నా చెప్పు అనుకుని తొడిగేసుకున్నాను. ఏమీ అనుకోకండి. వీడు పెద్ద తేడాలాగున్నాడు. ఎక్స్క్యూజ్ మీ, మీ పేరేంటండి? ప్రేమ. మరి నీ పేరు? ప్రేమ్ అండి. డౌట్ లేదు, వీడి తేడాయే. బాయ్ అండి. ఓ ప్రేమ గారు, మీరేం చదువుతున్నారండి? ఇంటర్ అయ్యింది, ఎంసెట్కి ప్రిపేర్ అవుతున్నా. మరి తమరు? సేమ్ టు సేమ్ అండి. ఇంటర్ అయ్యింది, ఎంసెట్కి ప్రిపేర్ అవుతున్నాను. మీకు విషయం తెలుసా? గాయత్రి కాలేజ్ అండి. గాయత్రి కాలేజా? బాయ్స్ క్యాంపస్. అయ్య బాబోయ్, నాది అదే కాలేజ్. బాయ్ అండి, ఆల్ ది బెస్ట్. అమ్మాయికుడమ్మా, అనుకోకుండా పేరు, చదువు, కాలేజు కలిసొచ్చిందే కానీ నువ్వు అనుకున్నట్టు కాదులే తల్లి. అంతేనంటారా? అవునమ్మా, తన గురించి తన కుటుంబం గురించి నాకు బాగా తెలుసు. అబ్బా ఎంత సాంబార్ తాగుతారయ్యా, పంపిద్దాంలే. నాన్న
నువ్వు చెప్తే విన్నావా? అసలు ఎప్పుడు విన్నావు నా మాట? నువ్వు విన్నావు, నువ్వు వినవంటే విన్నావు, నువ్వు చెప్పిందే కరెక్ట్ అంటావు. ఏమైందిరా అసలు? గుడికి వెళ్ళమన్నావా? వెళ్ళాను. మొక్కమన్నావా? మొక్కున్నాను. కొబ్బరికాయ కొట్టాను. అదే అతను కొట్టారులే. అరే అక్కడ కూడా లంచమేనా అన్న? కొబ్బరికాయ మొత్తం తీసుకొని ఒక ముక్కే చేతిలో పెట్టాడు. అరే గుడిలో కొబ్బరికాయ కొడితే ఒకటే ముక్కిస్తారా? మరి ఇంకో ముక్క మనకి బొక్కే కదా, ఉంటే హోటల్లో చట్నీ అయ్యేది కదా. ఆ ముక్క దేవుడిదిరా. హ్మ్. సరే గాని రేపు ఎన్ని గంటలకు నీ ఎగ్జామ్? 9 o'clock నాన్న, గంట ముందే అక్కడ ఉండాలి. రేపు నువ్వు బస్సులో వెళ్ళు, బైక్తో నాకు పని ఉంది. అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. హ్మ్. అబ్బబ్బబ్బబ్బా, అర్జెంటుగా ఇప్పుడే ఫేషియల్ చేసుకోవాలా డాడీ? లేకపోతే నా కూతురు మొహం చూడు ఎలా కందిపోయిందో. కారులో వెళ్ళమ్మా అంటే గుడికి నడిచి వెళ్తేనే పుణ్యమన్నాం. ఇప్పుడు చూడు మొహం ఎలా కందిపోయిందో. కందిపోయింది ఎందుకు కాదు డాడీ, నవ్వలేక ఏడవలేక. నవ్వలేక ఎడవలేక. ఇంతకీ నువ్వు వెళ్ళింది గుడికా సినిమా హాల్కా? గుళ్ళోనే ఒక విచిత్రమైన క్యారెక్టర్ని చూశాను డాడీ. వాడెవడో కాదు డాడీ, అదిగో వీధి చివరిన హోటల్ ఉందే, గోపాలరావు గారు అబ్బాయి. ఏంటన్నావు? గోపాల్ కొడుకా? అవును డాడీ, తను గాయత్రిలోనే చదువుతున్నాడు. నాలాగే ఎంసెట్కి ప్రిపేర్ అవుతున్నాడు తెలుసా? స్టాప్ ఇట్. ఇంకొకసారి వాడు ఎక్కడైనా కనిపించినా వాడితో మాట్లాడుతూ. ఆఫ్టర్ కాకా హోటల్గాడి కొడుకు. వాడు అది ఇది అని నీ వెంట పడ్డానికి ప్రయత్నిస్తాడు. జాగ్రత్త. అయ్యగారు, నేను కార్ దగ్గర ఉంటాను. నువ్వు మీదకెళ్ళు. మ్మ్. టైం అయిపోతుంది. బాబు, ఓ పక్క కంగారు పడుతూ చదివేసుకుంటున్నావేంటి? అవునండి, ఎంసెట్ ఎగ్జామ్కి వెళ్తున్నాను. 10H బస్సు ఎంతసేపట్లో వస్తుందంటారు? గవర్నమెంట్ బస్ కదా బాబు, తొందరగా రావడం కష్టమే. అయ్యో ఇప్పుడెలా? ఎలా నిలబడి నీళ్లు నమ్మలేకన్నా పరిగెత్తుకెళ్ళి పరీక్ష రాసేయడం బెటరు. ఏంటమ్మా, నీకు ఎగ్జామా? ఏం ఎగ్జామ్? టెట్. ఓ టీచరు. నువ్వెక్కడికి? ఐసెట్. సార్ సార్, మరి మీరు? గుడి సెట్. గుడి సెట్టా అంటే? అదేనయ్యా, గుడికి సెట్ వేస్తారు కదయ్యా, ఆ డైరెక్టర్ ఇక్కడ. అబ్బో, ఏంటో ఈ టెట్లు. ఎంసెట్, ఐసెట్, గుడి సెట్. అబ్బో, అర్థమైతే ఒట్టు. పాపారా, కారాపు కొద్దిగా బ్యాక్ చేయి. హలో, ఏంటి ఇక్కడ ఎంసెట్ అన్నావు? అవునండి, ఎగ్జామ్కి వెళ్తున్నాను. టైం అయిపోతుంది. అమ్మాయి గారు, టైం అయిపోతుంది, పదండి. పాపారావు పద పద. ఆగాగు, ఎక్కు. థ్యాంక్స్ పాపారావు. ఇక్కడ కాదు, థ్యాంక్స్ అక్కడ. థ్యాంక్స్ అండి ప్రేమ గారు. వీడికి పేరెలా తెలుసు? ఇంతకీ ఎలా ప్రిపేర్ అయ్యారు ప్రేమ గారు? ఈడొకడు పాపారావు. అట్టమ్మా, యాక్సిడెంట్ అవుతుంది.
ఆల్ ద బెస్ట్ అమ్మా. థ్యాంక్స్ పాపారావు. ప్రేమ్ వెళ్దామా? హాయ్ పాపారావు, దిస్ ఈస్ ప్రేమ్. సమయానికి దేవుళ్ళ వచ్చి కాపాడావు. లేకపోతే సరే, ఈ బుక్ ఉంచు, వచ్చి తీసుకుంటాను. అరే భూమికి జానడు పూల్లో కబీరుడు చూపులకు మామూలోడు మునగాడు చాలానే సరుకున్నోడు మీసం లేని మగ తీరుడు సూర్యుడు సూపర్ మ్యాన్ టైపే వీడు జనాల ముందు సింపుల్ మ్యాన్ అనిపిస్తాడు తన బలమేంటో తనకే తెలియని ఆన్లైన్ వన్ ఆంజనేయుడు. పాపారావు, కార్ స్టార్ట్ చేయి పాపారావు. నువ్వు రా, బయటకు రా. అరే నువ్వు బయటకు రా. అరే కార్ అబ్బా రావయ్యా. నీ బాబు గారు కారు అనుకున్నావా? బయటకు రా. అని నేను అన్నానా పాపారావు? మరి ఎందుకు ఎక్కావు? మరి ఇందాక ఎందుకు ఎక్కించుకున్నావు పాపారావు? అదంతా నాకు తెలీదు. నువ్వు బయటకు రా. అరే సరే, నీ ఇష్టం. ఏంటో ఈ పాపారావు. హలో ప్రేమ్. ఓ ప్రేమ గారు, మీరేంటి ఇలా వచ్చారు? ఓ ఎగ్జామ్ రాశారు కదా, ఎలా రాశారండి? పేపర్ ఎలా వచ్చింది? సరే సరే, రండి రండి, కార్లో కూర్చొని మాట్లాడుకుంటూ వెళ్దాం. పాపారావు, నువ్వు కార్ స్టార్ట్ చేయి. దానికి ఎగ్జామ్ మాత్రం అయిపోయింది. అవును ప్రేమ, మా హోటల్కి రాకూడదు? అవే కాఫీ. పాపారావు, నువ్వు కూడా. పర్వాలేదు ప్రేమ్, మళ్ళీ వస్తాను. థ్యాంక్ యూ సార్. ఓపటి చెప్ప కాఫీ చిప్పనిటా. ఏ బాబు, ఇలా రా. చెప్పండి, ఏం కావాలి? ఏముందయ్యా? అన్నీ ఉన్నాయి. అదేనయ్యా, తినడానికి ఏమున్నాయి? అదేనయ్యా, తినడానికి అన్నీ ఉన్నాయి. రేయ్, ఇప్పుడు మీ హోటల్లో మేము తినడానికి ఏమున్నాయి? అరే అదేనయ్యా, ఇప్పుడు మా హోటల్లో నువ్వు తినడానికి అన్నీ ఉన్నాయి. రేయ్, నీకేమన్నా మెంటలా? తినడానికి ఏమున్నాయి? ఈ నా కొడుక్కి ఇలా కాదు, కాసుకో. పంది కాళ్ళు. పంది కాళ్ళ? పంది కాళ్ళ? డాడీ నాకు లెగ్ పీస్ కావాలి. ఆగరా నువ్వు. గేదె బిర్యానీ. గేదె బిర్యానీయా? బిర్యానీయా? డాడీ నాకు బిర్యానీ కావాలి. అరే, ఆగురా. తెచ్చి. కుక్క తోక కబాబు. ఎలుక లండు పిల్లి పండు. పిల్లి పండా? డాడీ నాకు పిల్లి పండు కావాలి. అలాగే ఎలుకలు వండుకోరా. తెచ్చి. రేయ్, ఇలక లండన్ అంటే తెలుసారా నీకు? తాగడానికి ఏమున్నాయి? అన్నీ ఉన్నాయి. అదే తాగడానికి ఏమున్నాయి రా? అదేనయ్యా, తాగడానికి అన్నీ ఉన్నాయి. స్పెషల్గా ఏమున్నాయి? ఓ స్పెషల్గా కావాలా? కాసుకో. పంది లాలాజలం. ఎలుక ఎముకల సూపు. సూపా? డాడీ నాకు సూపు కావాలి. రేయ్, ఆగరా. జంగుటి బొంగు కాఫీ. బొంగు కాఫీయా? డాడీ నాకు బొంగు కాఫీ ఆగరా. కావాలి. అలాగే అరే, ఆగు. జంగుటి కూడా. అరే, ఆగరా. ఎరా, తమాషాలు చేస్తున్నావా? ఇక్కడ తమాషాలు చేయరండి, టిఫిన్లు మాత్రమే చేస్తారు. రేయ్, ఏంట్రా నువ్వు? ఏంటి నిన్ను? ఉప్పటి చెప్ప కాఫీ చిప్పనిటా. ఏమైంది సార్? ఏమయ్యా, హోటల్ నడుపుతుంది మనుషులు తినడానికా పశువులు తినడానికా? అసలు కస్టమర్ని ఎలా చూసుకోవాలో తెలియదు నీకెందుకయ్యా హోటల్ నడపడం? ఓ అదా, సారీ సార్, వాడు పిచ్చోడు. పిచ్చోడా? పిచ్చోని సర్వర్గా ఎలా పెట్టుకున్నావయ్యా? వినండి సార్, వాడు సర్వర్ కాదు, భగ్న ప్రేమికుడు. కొన్ని సంవత్సరాల క్రితం ఓ అమ్మాయిని ప్రేమించి రోజు ఇక్కడే కలుస్తుండేవారు. ఆ అమ్మాయి ఈయనకి హ్యాండ్ ఇచ్చి మా సర్వర్తో లేచిపోయింది. డాడీ నేను లేచిపోతాను. అరే ఆగో, ఎక్కడికి లేచిపోతావు? అప్పటి నుంచి అప్పుడప్పుడు ఇలా వచ్చి ఇబ్బంది పెడుతుంటాడు. బాగుందయ్యా స్టోరీ. అందుకే కదండి సారీ చెప్పాను. పదరా. డాడీ
డాడీ నేను లేచిపోతాను డాడీ లేచిపోతాడంట, ప్లీజ్ లేచిపోతాడు. డాడీ ఏం డాడీ కుర్చీయా? నేను లేచిపోతాను. ఏంటన్నా ఆ పిచ్చోడు భగ్న ప్రేమి కూడా? అదంతా నీకెందుకు గాని పేపర్ ఎలా ఉంది? వైట్గానే ఉంది. బాగానే ఉంది నాన్న. అంటే ర్యాంక్ వస్తుందంటావు. ఏంట్రా అలా ఉన్నావు? అది ప్రేమిస్తే పిచ్చోళ్ళు అయిపోతారా నాన్న? అసలు ప్రేమ అంటే ఏంటి నాన్న? ఏంట్రా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? అదే నాన్న, మన వీధి చివరన మహేష్ గారని, మహేష్ వాళ్ళ అమ్మాయి పేరు ప్రేమ. తను నాలాగే ఎంసెట్ రాసింది. దీన్ని ఏమంటారు నాన్న? పిచ్చి పిచ్చి అంటారు. ఆ పిచ్చిలో పడితే అదిగో ఇందాక వెళ్ళాడే ఉప్పటి చప్ప కాఫీ చిప్ప బొర్రం వీట వాడ్లా తయారవుతావు. అసలు ఆ మహేష్ గాడు ఒక నమ్మక ద్రోహి. పెద్ద బిజినెస్ లో సెటిల్ అవ్వాల్సిన మనం ఇలా చిన్న హోటల్ నడుపుకుంటూ బ్రతుకుతున్నామంటే ఆ మహేష్ గాని వల్లే. అలాంటిది వాడు కూతురుతో ప్రేమ. కాదు నాన్న, అమ్మాయి పేరు ప్రేమ. నార్మల్ మళ్ళీ ఆ అమ్మాయి పేరెత్తినా, ఆ అమ్మాయి జోలికి వెళ్ళినా చదువు గిదువు మానిపించేసి హోటల్లో చిప్పలు కడిగిస్తా. జాగ్రత్త. హలో పాపరావు. వీడేంటి డైరెక్ట్ ఇంటికి వచ్చేసాడు? ఏమయ్యా నీకేమైనా పిచ్చుందా? అదే ఇంట్లో ప్రేమ ఉందా? అదే పాపరావు, ఇంట్లో ప్రేమ ఉంటే ఒక్కసారి మాట్లాడాలి. అరే నీకు ఎలా కనిపిస్తున్నారా? బ్రోకర్లా కనిపిస్తున్నానా? ప్లీజ్ పాపరావు, ఒక్కసారి పిలువ మాట్లాడాలి. అది కాదు పాపరావు, నేను వచ్చాను. మెంట్లా? అరే ప్లీజ్ పాపరావు, కాయగూరలు పోతాయా? నీకేం మెంట్లా? ప్లీజ్ పాపరావు, అరే ఒక్కసారి ప్రేమ పిలువు. అరే నీకు మెంట్లా? వదిలేయ్యా బాబు, వదిలే నాకు. అరే పాపరావు, వదిలేయ్యా ప్లీజ్ బాబు. పాపరావు, నీకు చాక్లెట్ ఇస్తాను పాపరావు. చాక్లెటా? పాపరావు చీ, చీ. ప్లీజ్ పాపరావు, నాకొద్దు. ప్రేమకి ప్రేమ వచ్చాడని చెప్పు. వదిలేయ్యా బాబు, ఓకేనా వదిలే. పాప? అరే ఓరే బాబు, ఒక్కసారి వదిలేయ్యా చెప్పు బాబు, పాపరావు. నన్ను వదిలేయ్. పాపరావు ఏ ఏంటి డైరెక్ట్ గా ఇంటికి వచ్చేస్తావు? పక్కింటికి వెళ్తే బాగోదు కదండి. అయినా ప్రేమ, నీకు విషయం చెప్పాలని వచ్చాను. మీ నాన్న మంచోడు కాదంట, కేడీ నెంబర్ 1 అంట. ఒకప్పుడు మీ నాన్న మా నాన్న క్లోజ్ ఫ్రెండ్స్ అంట. నీకు విషయం తెలుసా? ఇద్దరు కలిసి బిజినెస్ చేసేవారంట. అవును, మా నాన్నకన్నా మీ నాన్న చాలా గొప్పోడు. అది చూసి మా నాన్న మీ నాన్ని మోసం చేశాడు. ఆస్తి మొత్తం లాక్కొని మిమ్మల్ని అనాథలను చేశాడు. అదేంటి ప్రేమ, ఇదంతా నీకు తెలుసా? తెలుసు. తెలిస్తే ఏంటంట? నువ్వు మంచోడివి, నీ మనసు మంచిది, నీ ప్రేమ మంచిది, నువ్వు నాకు కావాలి అంతే. ఏమంటా పాపారావు? నన్ను ఇన్వాల్వ్ చేయకండి అమ్మా. డాడీ ప్రేమ పాపారావు, అక్కడ ప్రేమున్నాడు. రేపు ఉదయం సరిగ్గా 10 గంటలకి ట్యాంక్ బండికి రమ్మని చెప్పు. అయ్యో నన్ను ఇన్వాల్వ్ చేయకండి అమ్మా. థ్యాంక్స్ పాపారావు. ప్లీజ్ పాపరావు. ఏంటి ఇంకా రాలేదు? పాపారావు, డాడీ అడిగితే నువ్వే ఎలాగోలా మేనేజ్ చేయాలి. నేనా? అవును నువ్వే. మీ ఆవిడ గుంట్లో పోకపోతే మీ ఇంటికి వచ్చిందని చెప్పు. మా ఆవిడ
ఒంట్లో బాగలేదా? మీరు మా ఇంటికి వచ్చారా? థ్యాంక్స్ పాపారావు. ఆ? అబ్బబ్బబ్బబ్బా, ఏదోడు చెప్పి మేనేజ్ చేసి వచ్చేసరికి తల ప్రాణం తోక్కొచ్చింది. అదేంటి నీకు తోకుందా? జోకులాపి నీకోసం ఏం తెచ్చానో చెప్పుకో. టెట్టటాయ్, ఆరోగ్యానికి రక్ష ఇస్తుంది చాక్లెట్. ఇవి తినే ఇలా తయారయ్యావు. ఏమన్నావు? ఓ ఏ ప్రేమ అరే ఆగమన్నా. అరే ఏమైంది? చెప్పు తెగిపోయింది. అరే నేనున్నానుగా. లే. పరిగెడుతున్న పాదమిలా నీ వెనకే ఉంది, నీ వేగాన్నే చేరగలేకుందే. నువ్వు కనబడతున్న ప్రాణమిలా నిన్ను కనిపెడుతుంది, నీ హృదయాన్నే వదలను అంటుంది. ఏ మాయల్లో ఉన్నానో తెలియదులే, తెలిసేదొప్పే తెరవేసావే. ఏ మైకల్లో ముంచావో తెలుపవులే, అడిగేదొప్పే అడుగేసావే. మీరు ప్రయత్నిస్తున్న వినియోగదారులు ప్రస్తుతం బిజీగా ఉన్నారు. చీకట్లో ఓ వెలుగులా వెలిగే మినుగురే నీవులే, వాకిట్లో ఓ నిజములా నిలిచి స్వప్నమైనావులే, గుప్పిట్లో దాచేసినా తెలిసే వనపువే నీవులే, ఇప్పట్లో ఏం చేసినా చిలిపి వైనమవుతావులే. సాయంత్రాన ఈ చల్లని సాగర తీరాన నీ మంత్రాలే వెయ్యవే. చలిగాలులు వీచే తరుణాన చలిమంటల్లే చేరవే. మరిచి ఉన్న మౌనమిలా మాట్లాడేస్తుంది, ఆ మాటల్లో మధురం నీ వందే. నిలిచే ఉన్న స్నేహమిలా సడి చేస్తూ ఉంది, ఆ సడిలోనే పురబడి నీ వందే. డాడీ, రేయ్ కొంచెం బ్యాక్ వెళ్ళరా. నాటకానికి సూత్రధారివి అన్నమాట.
ఎంత పొగర్రా నీకు? నిన్ను! ఎంత ధైర్యమే నీకు? అమ్మమ్మ నన్ను ఇన్వాల్వ్ చేయకండి అమ్మా. ఆఖరికి బరి తగ్గించి పాకులు పెట్టి తిరుగుతావా? లేదు నాన్న, పార్క్కి వెళ్ళడం ఇదే మొదటిసారి. నార్మల్, నువ్వు అమాయకుడాన్ని ఫ్రీగా వదిలేస్తే నేను వద్దన్న పని చేస్తావా? మీరు వద్దన్నా నేను చేసేది తప్పు కాదు డాడీ. ప్రేమ్ చాలా మంచివాడు, అమాయకుడు. అవును, అమాయకుడే. వాడు అమాయకుడే, వాడి బాబు అమాయకుడే. మన ఆస్తిని చూసి కొడుకుని నీ మీద ఉచ్చుకొల్లిపాడా నీచుడు. అరే, వాళ్ళ నాన్న నీచుడు దుర్మార్గుడే కావచ్చు నాన్న, కానీ అమ్మాయి ఏం తప్పు చేసింది నాన్న? చదువుకోలేదా, అందంగా లేదా, మంచిది కాదా? మంచిది కాదు, ఆ సంబంధం అస్సలు మంచిది కాదు. మంచి చెడులు తెలియని వయసే కావచ్చు డాడీ, కానీ మేం తప్పు చేయలేదు. ప్రేమ్ చాలా మంచివాడు. ఏం పాపారావు, నువ్వేనా చెప్పు. అమ్మా నన్ను ఇన్వాల్వ్ చేయకండి అమ్మా. ఎవరు ఇన్వాల్వ్ అయినా అవ్వకపోయినా మా పెళ్లి జరుగుతుంది. దేవుణ్ణి మొక్కుకున్నాను నాన్న. ఒరే అమాయకుడా, ఆ దేవుడైనా ఒప్పుకుంటాడేమో గాని ఆ కరడు కట్టిన దుర్మార్గుడు మహేష్ మాత్రం సచ్చినా ఒప్పుకోడ్రా. ఒప్పుకోకపోతే చచ్చిపోతాను. చచ్చిపోతావా? చచ్చిపోవే, చచ్చిపో. పాపారావు, నేను చెప్పిన వరకు ఈ తాళం తీయొద్దు. దీనికి నీరైనా గాలైనా ఏదైనా కిటికీలోంచి. అర్థమైందా? భూమి, ఆకాశం, గాలి, నీరు, నిప్పు ఉన్నంతకాలం మా ప్రేమను ఎవరు ఆపలేరు నాన్న, ఆపలేరు. ఏం చేస్తావో నాకు తెలియదు పంతులు. ఈ నెలలోనే ముహూర్తం పెట్టాలి. మా స్టేటస్ తగ్గ సంబంధం తెచ్చి పెళ్లి జరిపించాలి. వాడిని చూసి భయపడతావేంట్రా? వాడెవడో చెప్పు, వాడిని నీళ్ళకేసి కొడదాం. ఆ బచ్చాగాడికి అంత సీన్ లేదు కానీ లేపేద్దాం. ప్రేమ, ప్రేమ, ఎక్కడున్నావు? ప్రేమ, ప్రేమ, ఎంత ధైర్యంరా నీకు? నా ఇంటికి వచ్చి నా కూతురు పిలుస్తావా? నమస్తే అంకుల్, ప్రేమ కావాలి, ప్రేమతో ఒక్కసారి మాట్లాడాలి, ప్లీజ్ పిలవండి. అరే ఏంటి బే నకరాలు చేస్తున్నావు? రేయ్, ఈ అమాయకత్వంతోనే కదరా దాన్ని పడేసావు. ప్లీజ్, టైం అవుతుంది, ఒక్కసారి పిలవండి అంకుల్. ఎంత ధైర్యం రా నీకు? పాపారావు, నువ్వైనా చెప్పు పాపారావు. అసలు ఏంట్రా నీ ఉద్దేశం? రోడ్డు మీద కాక హోటల్ నడిపే భిక్షగాడివి ఏ ధైర్యంతో నా కూతుర్ని ప్రేమిస్తున్నావురా? నీతో వచ్చేస్తాను, నన్ను నీతో తీసుకువెళ్ళిపో. పాపం, ప్లీజ్ అంకుల్, ప్రేమను ఒక్కసారి పిలవండి అంకుల్. ఆగు పాపారావు, ముందు దాని సంగతి చూడు. అలాగేనయ్యా. వీడి సంగతి ఇలా కాదు. రేయ్, వీడికి ప్రేమ కావాలట, చూపించండి రా. అరే ఏం రా నీ సంగతి? ప్రేమ కావాలట, ప్రేమ. ప్రేమ, ఐ లవ్ యు. నాకు ప్రేమ కావాలి, ప్రేమ కావాలి, ప్రేమ కావాలి. ఏం కావాలి? ప్రేమ కావాలి. చెప్పు, ఏం కావాలి? ప్రేమ కావాలి. ఏం కావాలి? ప్రేమ కావాలి చెప్తున్నాను కదా. నాకు ప్రేమ కావాలి, నాకు ప్రేమ కావాలి. ఏంట్రా నీకు ప్రేమ కావాలి? ఐ లవ్ యు. ప్రేమ, ప్రేమ, నాకు ప్రేమ కావాలి. ప్రేమ, ఐ లవ్ యు. కాలు పట్టుకుంటాను. ప్రేమ కావాలంటే ప్రేమ, ఐ లవ్ యు. ప్రేమ, నన్ను కొట్టగల. నా ప్రేమ కావాలి, కావాలి, కావాలి. చూపించండి ఒక్కసారి, కాలు దండం పెడతాను. నా ప్రేమ కావాలంకుల్, ప్రేమ కావాలంకుల్. ఒక్క చూపించండి అంకుల్, ప్రేమతో మాట్లాడాలంకుల్. ప్లీజ్ అంకుల్, ప్రేమ కావాలంకుల్, చూపించండి. రోడ్డు మీద తిరిగే ఊరకొక్కకి సింహాసనం కావాలరా? ఆపండి. రోడ్డు మీద తిరిగే ఊరకుక్క ఈడు కాదురా నువ్వు. నిజం చెప్పాలంటే నువ్వు కూర్చున్న సింహాసనం, కట్టుకున్న ఇల్లు, తిరుగుతున్న కారు ఇవన్నీ నావే. ఊరకుక్కవి కాదురా, గజ్జె కుక్కవి. రేయ్, రేయ్,
ఆ రోజే పట్టుకొని ఉంటే ఈ పాటికి రోడ్డు మీద తిరిగే గజ్జి కుక్క అయి ఉండేవాడివి. ఒరే పాలు కారే పసి హృదయాలు రా వీరివి, మాయా మర్మం తెలియని ప్రేమికులు రా వీళ్ళు. రే ఏమ్రా స్టోరీలు చెప్తున్నావు? అవును అంకుల్, ప్రేమ అంటే ఏంటో తెలియదు అంకుల్. ప్రేమ ఎలా ఉంటుందో, ఎలా పుడుతుందో, ఎక్కడ దొరుకుతుందో కూడా తెలియదు అంకుల్. ప్రేమను ప్రేమతోనే ప్రేమించాను అంకుల్. ఈ ఆస్తి ఐశ్వర్యం కోసం మాత్రం కాదు అంకుల్. ప్లీజ్ అంకుల్, ఒక్కసారి ప్రేమ చూపించండి అంకుల్. ఒక్కసారి ప్రేమ చూపించండి అంకుల్. ఏంట్రా నువ్వు? అమ్మా వెళ్ళు, వెళ్ళి ప్రేమతో పారిపో. చంపేస్తారేమో. నాకేమైనా పర్వాలేదు ప్రేమ, నువ్వు ప్రేమతో వెళ్ళి హాయిగా ఉండు తల్లి. బాబాయ్ నువ్వు వెళ్ళు తల్లి, వెళ్ళు. I love you. I love you, Prema. I love you. I love you, Prema. మధ్యకు గాలి వెలుతురు కూడా దూరని బంధం ఇది. దూరడానికి గాని విడగొట్టడానికి గాని ప్రయత్నించారో మీకు దక్కేది మా శవాలే. ఒరే నీ కాళ్ళు పట్టుకుంటానురా, వాళ్ళ జీవితాల్ని నాశనం చేయొద్దురా. కావాలంటే జీవితాంతం నీ కాళ్ళ దగ్గర బ్రతుకుతానురా, వాళ్ళ ప్రేమని కాదనకురా. ఇన్నాళ్ళు నేను నీకు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా ఇదిగో వీడిని నేను అల్లుడిని చేసుకుంటున్నాను రా. నన్ను నిర్వాసేకన్ బాబు గారు. మంచి మాట్లాడేవాడు, మంచి చేసేవాడు ఎప్పుడు మంచిగానే ఉండాలి. ఒక్కసారి జీవితంలో నింద పడితే అందరికీ ఆ నింద మాత్రమే కనిపిస్తుంది. అప్పటిదాకా చేసిన మంచి ఎవరికీ కనిపించదు. ప్రతి మగాడి విజయం వెనకాతల ఒక ఆడది ఉంది అంటారు. దీంతోనే తెలియడం లేదరా, దే ఆర్ టేకింగ్ క్రెడిట్ ఓన్లీ ఆన్ సక్సెస్, నాట్ ఇన్ ఫెయిల్యూర్స్. అబ్బే, పైగా నువ్వు చెప్పిన కథ కూడా చాలా కాంప్లికేటెడ్గా ఉంది. కన్ఫర్మ్ మీ వాడే కల్ప్రిట్. రేయ్, కస్టమర్స్కి డైలాగ్స్ లేవు. జాబ్ చేస్తున్నానని కాకుండా ఇంకేం తెలుసు? చెప్తేనే కదా తెలుస్తుంది. మంచి ఫ్యామిలీ, స్కూలింగ్ అంతా కో ఎడ్యుకేషన్లో అయినా ఆ తర్వాత ఎడ్యుకేషన్ అంతా గర్ల్స్ కాలేజ్లోనే అయిపోయింది. అయితే కష్టపడకుండా మీకు కూడా కాలేజ్లో జాబ్ వచ్చిందా?
లేదు, 2 ఇయర్స్ అమీర్పేట్లో కోచింగ్ తీసుకుంటూ జాబ్ ట్రై చేస్తే వచ్చింది. అమీర్పేట్ వెళ్ళావా? ఏ కోర్స్కి? ఒక్క కోర్స్ ఏంటి, అన్ని కోర్సులు అక్కడే చేశాను. అన్ని కోర్సులా? అదేంటి అలా వెళ్ళిపోతున్నావు? అక్క, ఆ ఒక్క రీజన్ చాలదా?